గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. సో ప్రీవియస్ సెషన్ లో మనం డిస్కస్ చేసుకున్నాము జనరల్ స్టడీస్ గురించి. సో రైట్ నౌ ఇన్ దిస్ సెషన్ వి విల్ డిస్కస్ అబౌట్ ఇంగ్లీష్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఇంగ్లీష్ ఏ ఏరియా నుంచి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనేది ఈ సెషన్ లో మనం డిస్కస్ చేద్దాం అనమాట. సో ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చేసరికి ఏందనమాట, ఇంగ్లీష్ తీసుకున్నప్పుడు ఓకే మనకి ఇంగ్లీష్ వెయిటేజ్ 40 మార్క్స్ ఉంది కాబట్టి ఇంగ్లీష్ తీసుకున్నప్పుడు మనకేందంటే ఓకే ఫస్ట్ దీంట్లో మనకు ప్రిపోజిషన్స్ మీద క్వశ్చన్స్ పడుతున్నాయి. ఆ తర్వాత ప్రిపోజిషన్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సినానిమ్స్, సినానిమ్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్, నెక్స్ట్ కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ తర్వాత గ్రామటికల్ ఎర్రర్స్, నెక్స్ట్ గ్రామటికల్ ఎర్రర్స్ తర్వాత మనకు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసరికి appropriate options, okay, appropriate options to replace the underlined words, to replace underlined words. నెక్స్ట్ ఆ తర్వాత మనకు కొన్ని క్వశ్చన్స్ ఫ్రేజల్ వర్బ్స్, నెక్స్ట్ ఆ తర్వాత ఫ్రేజల్ వర్బ్స్ తర్వాత మనకు నెక్స్ట్ ఏంటంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసరికి యాంటనిమ్స్, ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళకు వర్డ్ ఇస్తారు, దాని నౌన్ ఫామ్ రాయమంటారు. ఓకే, గివెన్ వర్డ్ కి నౌన్ ఫామ్, నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టికల్స్, తర్వాత అడ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ గివెన్ వర్డ్, ఆ తర్వాత ఇడియమ్స్, ఆ తర్వాత టెన్సెస్, ఆ తర్వాత దీంట్లోనే మనకు టెన్సెస్ లోనే మళ్ళా ఇఫ్ క్లాసెస్ అంటే కండిషనల్ క్లాసెస్, ఆ తర్వాత నెక్స్ట్ మనకు లాస్ట్కి వచ్చేసరికి ప్యాసేజెస్. సో ఇట్లా మనకేందంటే ఇంగ్లీష్ వచ్చేసరికి మనకు ప్రిపోజిషన్స్ మీద ఒక 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఆ తర్వాత సినానిమ్స్ మీద ఒక 1 to 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఆ తర్వాత కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్ మీద ఒక 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ తర్వాత గ్రామటికల్ ఎర్రర్స్ అయితే ఒక 5 క్వశ్చన్స్ వరకు రావడం జరుగుతున్నాయి. నెక్స్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్స్ టు రీప్లేస్ అండర్లైన్ వర్డ్స్ ఏంటంటే ఇవి ఒక 1 క్వశ్చన్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ కూడా ఒక 1 క్వశ్చన్ ఫ్రేజల్ వర్బ్స్, ఆ తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కూడా ఒక 2 క్వశ్చన్స్ వరకు అడుగుతున్నాడు, తర్వాత యాంటనిమ్స్ ఒక 3 క్వశ్చన్స్ అట్లా అడుగుతున్నాడు, ఆ తర్వాత నౌన్ ఫామ్ కూడా 1 or 2 క్వశ్చన్స్, ఆ తర్వాత ఆర్టికల్స్ ఒక 2 to 3 క్వశ్చన్స్,
ఆ తర్వాత అడ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ గివెన్ వర్డ్ కూడా ఒక 1 or 2 క్వశ్చన్స్. నెక్స్ట్ ఈడియమ్స్ ఒక 2 క్వశ్చన్స్ అట్లా అడుగుతున్నాడు. ఆ తర్వాత టెన్సెస్, ఇఫ్ క్లాసెస్ ఇలాంటి ఒక 2 క్వశ్చన్స్. ఆ తర్వాత ప్యాసేజెస్. సో ఇట్లా మనకేందంటే ఇంగ్లీష్ అంతా కూడా మ్యాక్సిమం ఈ ఏరియా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. మనకున్న 40 మార్క్స్కి సో ఎంత కాదనుకున్న 30 మార్క్స్ అంతా అంటే 30 to 35 మార్క్స్ నార్మల్గా ఈ కవర్ చేస్తున్నాడు. ఒక 5 మార్క్స్ మాత్రం 5 to 10 మార్క్స్ మాత్రం ప్యాసేజెస్ కవర్ చేస్తున్నాడు. సో ఇది వచ్చేసరికి మనకేందంటే ఇంగ్లీష్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ మనం చూసుకోవాల్సిందనమాట. సో ఇంగ్లీష్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే సో ప్రమోషన్ ఛానల్ అనేది జనరల్గా డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కానీ మనకు హైకోర్ట్స్లో కానీ ప్రమోషన్ ఛానల్ ఎట్లుందనేది కొంచెం షార్ట్గా ఒకసారి డిస్కస్ చేస్తాను. సో అంటే ప్రీవియస్ వీడియోలో నేను చేసినప్పుడు చాలామంది ఆ క్వేరీ అడిగారు అసలు ప్రమోషన్ ఛానల్ ఎట్లుంటుంది ఏందనేది. సో ఈ సెషన్లో అది కూడా డిస్కస్ చేస్తాను. సో ఇదన్నమాట ఇంగ్లీష్ గురించి. సో మనకు ఫస్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో మనకు ప్రమోషన్ ఛానల్ తీసుకున్నప్పుడు ఎట్లుంటుందంటే జనరల్గా మీరు ఏ పోస్ట్లో అంటే చాలామంది లైక్ ప్రాసెస్ సర్వర్ అట్లా జాయిన్ అవుతారు. సో ఏ పోస్ట్ నుంచి వచ్చినా కూడా మీరు ప్రమోషన్ అయ్యి నెక్స్ట్ వచ్చేది ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కి రావాలి. లేదా ఫీల్డ్ అసిస్టెంట్. సో ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ నుంచి నెక్స్ట్ ప్రమోషన్ ఏమొస్తుందంటే సీనియర్ అసిస్టెంట్ రావడం జరుగుతుంది. సీనియర్ అసిస్టెంట్. సో మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఛానల్ ఏందన్నమాట అంటే ఇక్కడ తీసుకున్నప్పుడు జూనియర్ అసిస్టెంట్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ టైపిస్ట్ కానీ ఇదంతా ఒకటే క్యాడర్ అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకు నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేది ఏంటంటే సీనియర్ అసిస్టెంట్ ఉంటుందన్నమాట. ఈ సీనియర్ అసిస్టెంట్లో కూడా ఏంటంటే ప్రతి 4 ప్రమోషన్లో అంటే ఒక 4 మెంబర్స్ జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇవ్వాలంటే దీంట్లో ఈ 4 మెంబర్స్లో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ కంపల్సరీ ఉండాలి. అది ఛానల్ అన్నమాట. సో అందుకే ఫీల్డ్ అసిస్టెంట్ చాలా తక్కువ పోస్టులు ఉంటాయి. సో ప్రతి 4 పోస్టులు ప్రమోషన్లో ఉంటే దాంట్లో ఒక పోస్ట్ మాత్రం కంపల్సరీ ఫీల్డ్ అసిస్టెంట్కి ఇవ్వాల్సిందే. సో అది మనకు జ్యుడిషియల్లో కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్. ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్ నుంచి అందరు ఈక్వల్ అయిపోతారు. ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్ నుంచి నెక్స్ట్ ఏంటంటే మనకు సూపరింటెండెంట్ క్యాడర్ ఇస్తారు. ఆ తర్వాత సూపరింటెండెంట్ క్యాడర్ నుంచి నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేసరికి మనకు సీనియర్ సూపరింటెండెంట్ ఉంటుంది. సీనియర్ సూపరింటెండెంట్. ఆ తర్వాత సీనియర్ సూపరింటెండెంట్ నుంచి మనకు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ క్యాడర్ ఉంటుంది. గెజిటెడ్ క్యాడర్ అన్నమాట. చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఓకే. నెక్స్ట్ అట్లనే మనకు స్టెనో అలా తీసుకున్నప్పుడు ఇక్కడ ఏందన్నమాట సో డిస్ట్రిక్ట్ కోర్టులో మనకు జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ ఛానల్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది. సో జూనియర్ అసిస్టెంట్ తర్వాత సీనియర్ అసిస్టెంట్, ఆ తర్వాత సూపరింటెండెంట్, ఆ తర్వాత సీనియర్ సూపరింటెండెంట్, ఆ తర్వాత చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ప్రమోషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్టెనో అట్లా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఇక్కడ ప్రమోషన్ ఛానల్ ఎట్లా అంటే స్టెనో గ్రేడ్ 3 జాయిన్ అవుతారు. ఆ తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ స్టెనో గ్రేడ్ 2 ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెనో గ్రేడ్ 1 ఉంటుంది. ఈ స్టెనో గ్రేడ్ 1 అనేది మనకు గెజిటెడ్ క్యాడరు. ఆ తర్వాత వీళ్ళు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అవ్వచ్చు. సో ఇది వచ్చేసరికి మనకు స్టెనో రిలేటెడ్ ప్రమోషన్ ఛానల్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు హైకోర్టులో తీసుకున్నప్పుడు ఏంటంటే
హైకోర్టులో ప్రమోషన్ ఛానల్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ సేమ్ మనం అసిస్టెంట్గా జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి వచ్చే ప్రమోషన్ ఛానల్ వచ్చేసరికి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు ఏఎస్ఓ. ఈ ఏఎస్ఓ తర్వాత నెక్స్ట్ డెప్యూటీ సెక్షన్ ఆఫీసరు డిఎస్ఓ అంటాం దీన్ని. డిఎస్ఓ ఆ తర్వాత నెక్స్ట్ సెక్షన్ ఆఫీసర్ అవుతారు. సెక్షన్ ఆఫీసర్ తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ రిజిస్ట్రారు. ఆ తర్వాత నెక్స్ట్ డెప్యూటీ రిజిస్ట్రారు. ఆ తర్వాత నెక్స్ట్ జాయింట్ రిజిస్టరు. ఆ తర్వాత రిజిస్టరు. సో ఇట్లా మనకేందనమాట హైకోర్టులో మనకు వచ్చేసరికి ప్రమోషన్ ఛానల్ ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇది మనకు డిస్ట్రిక్ట్ కోర్టులో హైకోర్టులో ప్రమోషన్ ఛానల్, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. కాబట్టి సో మనం డిస్కస్ చేసుకున్న ప్రమోషన్ ఛానల్స్, సో ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ హైకోర్టు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇదంతా అనమాట. సో మీకు ఎక్కువ టైం లేదు కాబట్టి జాగ్రత్త రాయండి, ఎగ్జామ్స్ నీట్గా రాయండి. మీరు ప్రిపరేషన్ చేసింది చాలు, ఎక్కువ కొత్త వాటికి ఏం డిస్కస్ చేయకండి. మీరు కష్టపడి చదివింది చాలు. మీరు జస్ట్ ఇప్పుడు వెళ్ళి ఏంటంటే పేపర్ని నీట్గా హ్యాండిల్ చేయండి, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు, నీట్గా రాయండి. అండ్ ఆల్ ద బెస్ట్. అందరూ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.